హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గురించి, ఆ రోజు యొక్క ప్రాముఖ్యత మరియు ఆ రోజు ప్రత్యేకంగా చేయబోయే నైవేద్యం గురించి మీ అందరికీ పరిచయం చేస్తాను. ఈ నవరాత్రుల సమయంలో మా ఛానల్లో ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యాలు ఎలా తయారు చేయాలో చూడండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. దేవి నవరాత్రులలో 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. ఈరోజు అమ్మవారిని గులాబీ రంగుతో పూజించుకుంటారు. ఈరోజు పూర్ణపు బూరలు నైవేద్యంగా పెట్టడం విశిష్టం. ఈరోజు ఎవరికైనా దక్షిణ తాంబూలం ఇస్తే చాలా మంచిది. పూజా ఫలితం ధన ప్రాప్తి. మరి మన పూర్ణ బూరలు ఎలా చేయాలో చూసేద్దామా? మన నైవేద్యానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ మినప్పప్పు, 1/4 కప్ బియ్యం, 1 కప్ శనగపప్పు. మీరు ఏ కప్పుతో అయితే మినపప్పు కొలుస్తారో అదే కప్పుతో 1/4 కప్ తీసుకుంటే క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం ఎక్కువ తక్కువ అయితే గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే ఒకటే మెజరింగ్ కప్తో మీరు అన్నీ మెజర్ చేసుకోండి. 1 కప్ మినపప్పుకి 1 కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తింటే అడ్జస్ట్ చేసుకోండి. నేను మాత్రం 1 కప్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి. నేను ఇక్కడ ప్రసాదం కాబట్టి ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 స్పూన్ వంట సోడా, సాల్ట్ టేస్ట్కి తగినంత, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? ముందుగా మినప్పప్పుని బియ్యాన్ని సపరేట్గా కడిగి ఒక 4 hours పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు కూడా సపరేట్గా కడిగి నానబెట్టుకుందాం. శనగపప్పు 2 hours నానితే సరిపోతుంది. మినప్పప్పు బియ్యము 4 hours అన్న మినిమం నానాలండి. ఆ తర్వాత 2 hours తర్వాత శనగపప్పు నేను కుక్కర్లో 4 to 5 విజిల్స్ పెట్టేస్తున్నాను. ఈలోపు మనము పిండి రెడీ చేసుకుందాం. దీనికోసం మినప్పప్పు సపరేట్గా మిక్సీలో వేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత రుబ్బుకోవాలి. అదేవిధంగా బియ్యం కూడా మిక్సీలో వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. ఈ రెండు సపరేట్గా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసుకొని దీనికి తగినంత ఉప్పు, కొంచెం తినే సోడా వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. మన పప్పు ఉడికిపోయిందండి. చూడండి, ఇలా చేయితో నలిపితే ఇంత మెత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. ఈ వాటర్ మనము రసం పెట్టుకోవచ్చు. అనవసరంగా వేస్ట్ చేయకుండా, ఇందులో మినరల్స్ అన్నీ పోకుండా మనం రసం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు ఇలా మొత్తం మెత్తగా ఎదుపుకొని ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, 1 కప్ బెల్లం వేసి పొయ్యి మీద పెట్టి ఇది దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. బెల్లం అంతా కరిగి ఇలా లూజుగా అయ్యి మళ్ళీ గట్టిగా అవుతుందండి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. మీరు నార్మల్ బెల్లం వాడినా కొంచెం లైట్గా వాటర్ వేసి కరిగించుకొని వడగట్టుకొని ఇది అందులో పోసుకోవచ్చు. ఇలా కొంచెం దగ్గరకు వచ్చాక ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి కలిపి మొత్తం ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణం మొత్తం చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలండి. మొత్తం చల్లారాక చిన్న బాల్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఇది ఒకేసారి అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బాల్స్ చేసి పెట్టుకుంటే వేడిగా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క బాల్స్ తీసుకొని ఇందులో ఇలా పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రైకి వేయాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కన తీసుకొని నైవేద్యం పెట్టడమే. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.